అమరావతి అన్నది శాశ్వత రాజధానిగా ఉండాలంటే రాజధాని మారకూడదు. అదేంటి మారిపోతుందంటే ప్రభుత్వాల చేతుల్లోనే చట్టాలు ఉంటాయి కదా, కాబట్టి ఆ చట్టాల ప్రకారం మార్చడానికి ఆ మధ్యన ప్రయత్నించి కోర్టు కారణంగా ఆగింది. అయితే అప్పట్లో ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి నోటిఫై చేయించుకోకూడదు. దానికి కారణం ఒక బౌండరీస్ ఫిక్స్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అమరావతి అన్నటువంటిది. దాన్ని నోటిఫై చేసి దానికి ఒక సపరేట్ ఊరి కింద పెట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలన్నింటినీ మిళితం చేసేసి వాటన్నిటి ఆధారంగా ఒక నగరం ఇది అమరావతి అని చెప్పాలి. అలాంటి ప్రొసీజర్ అంతా కాకుండా మధ్యలో వెళ్ళడం. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, ఇక్కడ ఇది నోటిఫై చేసేస్తే అది పోతుంది, దాని మీద ఉన్నటువంటి హక్కు కోల్పోతుంది. కాబట్టి వ్యవహారం అట్లాగెళ్ళింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కథ రివర్సు. ఓవరాల్గా చూస్తే తర్వాత వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత అమరావతి కాదని వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేయడం ఆగడం జరిగింది. ఈ దఫా మళ్ళీ చంద్రబాబు ఘనమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి రావడం, 2/3 కాదు 91% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చారు. కాబట్టి కీలకమైనటువంటి అడుగు వేస్తున్నారు. అందులో ఏంటయ్యా అంటే ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ చట్టంలో రాజధాని అన్నటువంటిదే పర్మనెంట్ చేస్తూ రాజధానికి జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నటువంటిది. దాంతోపాటుగా రాజధాని మార్చాలి అంటే కేంద్ర పార్లమెంటు నిర్ణయాలు మాత్రమే ఉండాలి అన్నటువంటి చట్టం 2/3 మెజార్టీతో సెట్ చేయబోతున్నారు. అంటే రాజధాని అది 2 ఉభయ సభలు కూడా ఆటోమేటిక్గా ఆమోదం పొందుతాయి. రాజధానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు పార్లమెంట్లో. అది కూడా 2/3 మెజార్టీతో పార్లమెంట్లో అన్నటువంటి ఆ రూట్లో అడుగు పెట్టబోతున్నారు. దాంతోపాటుగా ఏదైనా సరే ఇట్లాగా ఆలోచన కూడా ఇక మళ్ళీ జీవితంలో రాకుండా చూసేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు.